నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అడ్డదారుల్లో గెలిచింది అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సొంతంగా అభ్యర్థిని నిలబెట్టి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ ఉందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నైతికంగా విజయం సాధించింది అన్నారు. ఇక విప్ ధిక్కరించిన కార్పొరేటర్లపై వేటు తప్పదంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో విజయాన్ని సాధించింది. కనీసం తమ తరపున అభ్యర్థిని కూడా నిలబెట్టలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇదే విషయాన్ని మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ అంటున్నారు. ఒకసారి సార్, ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నికని మీరు చూసే ఉంటారు, ఎలా చూడవచ్చు అంటారు? తెలుగుదేశం పార్టీ భయపడి అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని భావించవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బొక్కబోరలా పడింది. తెలుగుదేశం పార్టీ కనీసం అభ్యర్థిని ప్రకటించుకునేటువంటి ధైర్యాన్ని కూడా చేయలేకపోయింది. కాబట్టి అడ్డదారుల్లో ఏదో మేము విజయం సాధించాలనేటువంటి ఆలోచనతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించి ఈరోజు అది మా విజయంగా భావించాలి అన్నట్టుగా ప్రచారం చేసుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయంగా నేను భావిస్తున్నా. దానితో పాటు ఈరోజు ఏదైతే అనర్హతను గురించి చెప్తున్నారో ఆ అనర్హత అనేటువంటిది తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా వేటుపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు పాపం తెలుసో తెలియకో మేము స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టుకున్నామని చెప్పిన ఓట్లు వేయించుకుని వెళ్ళారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. కాబట్టి అందరి మీద అనర్హత వేటు పడుతుంది. అందుకని దానికి సంబంధించినటువంటివి ఏదైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్తాం. అధికారం ఉంది కాబట్టి ఆయన ఏదన్నా జాప్యం చేస్తే దాని మీద హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. విప్పు జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఓటుకు రావాల్సిందే. ఓటుకు రాకపోయినా కూడా అనర్హత వేటుపడుతుంది. వచ్చిన తర్వాత మేము సూచించినటువంటి అభ్యర్థికి మా పార్టీ బీఫార్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు ఓటు వేయాల్సిందే. కాబట్టి ఇవి రెండు కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళు ఓటు వేయడంలో వైఫల్యం చెందారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అనర్హత వేటుపడుతుంది. తెలుగుదేశం పార్టీ వ్రతం చెడ్డ పొలం దక్కాలన్నట్టుగా పాపం వ్రతం చెడిపోయింది. పొలం దక్కనటువంటి దుస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో తయారైంది. సార్, నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. మాకు అధికార బలం ఉంది, కార్పొరేటర్ సపోర్ట్ ఉంది, మేము గెలుస్తామండి. అయితే చివరి నిమిషంలో అభ్యర్థి నిలబడడానికి కూడా భయపడింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం కోసం డబ్బు కోసం కొంతమంది తమ పనుల కోసం సులాభాల కోసం పోయినటువంటి వాళ్ళు. ఏ రోజైతే మా మీద వేటు పడుతుందన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎదురు తిరగడం జరిగింది. అందుకనే 2-3 రోజులుగా వాళ్ళని బుజ్జగించడం, భోజనాల మీటింగ్, బ్రేక్ఫాస్ట్ మీటింగులు, రకరకాలైనటువంటివన్నీ పెట్టడం, వాళ్ళందరినీ బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం. కాసేపు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆఫీస్లో ఒక సమావేశం, బ్రేక్ఫాస్ట్, అక్కడ నారాయణ పాపం ఒక డిన్నర్, ఒక ఈ సమావేశాలన్నీ జరిగాయి. ఇది విద్రోహానికి, వెన్నుపోటుకి, విధేయతకి మధ్య జరిగినటువంటి పోటీ అని చెప్పాం. వాళ్ళు విద్రోహ శక్తులు వెన్నుపోటు పొడిస్తే ఈరోజు విధేయతగా 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడగలిగారు అంటేనే, 11 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారంటేనే దాని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా మేము ధైర్యంగా మా అభ్యర్థులు, మా బీఫార్మ్ అని చెప్పి పోగలిగాం. అటు పోలేనటువంటి దుస్థితిలో ఈరోజు అధికార పార్టీ ఉంది. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు విప్పు ధిక్కరించిన ప్రతి ఒక్కరి మీద అర్హత వేటు కన్ఫామా? ఖచ్చితంగా. వీళ్ళకి ఈ రాజ్యాంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలియక ఎవరో ఒక రాజ్యాంగ నిపుణుని తీసుకొచ్చి ఆయన పెద్ద రాజ్యాంగ నైపుణ్యం అంతా ప్రదర్శించి జాయింట్ కలెక్టర్కి అర్ధరాత్రి దగ్గరికి పోయి రకరకాలైన నిలిచినారు. 1/3 వంతు చీలిక వర్గంగా ఏర్పడితే ఉండొచ్చు అనేటువంటి దాన్ని ఏదో 10వ షెడ్యూల్లో ఉందో దాన్ని 91వ అమెండ్మెంట్ ద్వారా దాన్ని పూర్తిగా ఆ పారాగ్రాఫ్నే తొలగించి వేయడం జరిగింది. కాబట్టి అది అసలు లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా పాపం నారాయణకి ఏం తెలియక నారాయణ ఇట్లాంటి రాజ్యాంగ నిపుణులందరినీ పెట్టుకొని ఏదో ఒక విధంగా ఈ కాలం గడిచిపోయి రేపు 11 గంటలు దాటిపోతే చాలు దేవుడా నేను మళ్ళీ రాజధానికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప వీళ్ళకి అసలు రాజ్యాంగాన్ని గురించి తెలియకపోయా, క్లాసెస్ గురించి తెలియకపోయా, వాటికి సంబంధించినటువంటి ఏ యాక్టో తెలియకపోయా, యాంటీ డిఫెక్షన్ అంటే ఏందో తెలియకపోయా, ఏమి తెలియకుండా పాపం ఏదో భగవంతుడు కనికరిస్తే పదవులు వచ్చినటువంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉండి పదవులు రానటువంటి వాళ్ళకి వాటి విలువ తెలియనటువంటి వాళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇది తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు లాంటిదని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్పును ధిక్కరించిన ప్రతి ఒక్కరిపైన అర్హత వేటు పడుతుంది. ప్రజాక్షేత్రంలో వాళ్ళని దోషులుగా నిలబెడతామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.